జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గండి హనుమాన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పోలీస్ తనిఖీ కేంద్రం నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరి వద్ద కూడా 50,000 కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. రాజకీయ నాయకులు గాని ప్రజలు గాని ఏ సమాచారం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో సరిహద్దు ప్రాంతమైన గండి హనుమాన్ వద్ద చాలా దూరం నుండి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ప్రారంభించడం జరిగింది. నేను 10 నిమిషాలు లేట్ వచ్చినా అయ్యగారు వస్తారు. జో గోరగోడ్ బందే జో సర్వే జో సర్వే జో నమస్తే జ్యోతి విశ్వః పార్షద హనుమానికి జై. భారతదేశాభివృద్ధిరస్తు ఇంద్రస్తోమేన పంచదశేన పూర్ణతా మంగళాశాసనాభివృద్ధిరస్తు తదాస్తు. సరే చూడండి సార్ 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 ఈరోజు జగిత్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న గండి హనుమాన్లు ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధిలో ఉన్న గండి హనుమాన్లు దగ్గర అంతర్జిల్లా శాశ్వత చెక్ పోస్టు ప్రారంభించడం జరిగింది. ఇది ఎలక్షన్ టైంలో 24 గంటలు మన జగిత్యాల జిల్లాలో 7 అంతర్జిల్లా సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగా గండి హనుమాన్లు ఒకటి. ఈ ఎలక్షన్ అనే కాకుండా మిగతా టైంలో కూడా ఇది చాలా ముఖ్యమైన ప్రదేశము. 2 జిల్లాల సరిహద్దుల్లోకి వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతం కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు నేరాలని నిరోధించడం కోసం కూడా ఇక్కడ గండి హనుమాన్లు టెంపుల్ దగ్గర కూడా భక్తులు కూడా వస్తుంటారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ శాశ్వతంగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వర్షం వచ్చినా ఎండ టైంలోనైనా ఇక్కడ ఉన్న సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్ బాత్రూము దాంతో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సీసీ కెమెరాస్ కూడా ఐపీ అండ్ హై రెజల్యూషన్ కెమెరాస్ని ఏర్పాటు చేసి ఎక్కువ 1 మంత్ ఎబోవ్ కూడా వాటి స్టోరేజ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ టైంలో ప్రజలందరూ ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించి శాంతియుత వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ సూచనలు చేస్తుంది. దానికి అనుగుణంగానే పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. దీనిలో భాగంగానే తనిఖీ కేంద్రాలు కానివ్వండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కంటిన్యూషన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం నాకాబందీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ప్రజలు కూడా వారి యొక్క మనీ 50,000 కంటే ఎక్కువ క్యారీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా ఏదైనా అవసరాల కోసం హాస్పిటల్స్ కానీ ఇతరత్ర వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఉన్నట్లయితే పూర్తి ఆధారాలతోటి ఆ మనీని ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే తనిఖీ కేంద్ర దగ్గర ఉన్న అధికారులు పరిశీలించి జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా వెరిఫై చేయించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించరు.